హలో మై డియర్ ఆస్పిరెంట్స్, నేను మీ డాక్టర్ శ్రీహరి కాకర్ల, యువర్ మెంటర్, యువర్ సీనియర్ జాగ్రఫీ ఫ్యాకల్టీ. ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ గురించి చాలా సందర్భాల్లో చాలామంది స్టూడెంట్స్ నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తూ ఉన్నారు. దే ఆర్ కాలింగ్ మీ పర్సనలీ అండ్ ఆస్కింగ్ టు పుట్ జాగ్రఫీ క్లాసెస్, ఏపీ జాగ్రఫీ క్లాసెస్. సో ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ ఏపీపీఎస్సి నిర్వహించబోయే ఎగ్జామ్ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ డిఎల్, ఏడబ్ల్యూ, జేఎల్ ఎగ్జామినేషన్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అన్ని ఎగ్జామినేషన్స్కి ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీకి చాలా వ్యాక్యూమ్ ఉంది. ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ జరిగిన తర్వాత నుండి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత వచ్చినటువంటి ఆ జియోగ్రాఫికల్ పారామీటర్స్ ఏవేవి ఉన్నాయి అన్నీ కూడా షఫిల్ అయిపోయాయి. సో జిల్లాలు మారిపోయే లోపల అంతా కూడా రీఆర్గనైజ్ అయిపోయింది అనమాట. ఈ రీఆర్గనైజేషన్ తర్వాత ఒక అథెంటిక్ జియోగ్రాఫికల్ సోర్స్ మనకు లేదు. అండ్ అన్లక్కీలీ డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ సంబంధించినటువంటి అథెంటిక్ డాక్యుమెంట్ కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ పోస్టర్ మినహా మనకు ప్రత్యేకంగా సోర్సెస్ ఏమీ లేవు. అందుకని నేను కూడా ఈ మధ్య వేరే క్లాసెస్లో బిజీగా ఉండడం వల్ల ఏపీ జాగ్రఫీ పైన ప్రత్యేకంగా కోర్సెస్ని డిజైన్ చేయడం కానీ ప్రత్యేకంగా ఏపీ గురించి వర్కౌట్ చేయడంలో కొంచెం డిలే అయింది. I came back again and Andhra geography, AP geography for all examination, group 1 preliminary examination నుండి సబ్ ఇన్స్పెక్టర్ సచివాలయం ఎగ్జామినేషన్స్ వరకు ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ ఏపీ గవర్నమెంట్ నిర్వహించబోయే అన్ని రకాలైనటువంటి రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ వీడియో కోర్స్తో మీ ముందరికి రాబోతున్నాను. సో ఏపీ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ మనకు ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కోర్స్ మీకు ఉపయోగపడుతుంది. అండ్ కోర్సు బైలింగ్యువల్లో ఉండబోతుంది. ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం కాదు, ఎక్స్క్లూజివ్ తెలుగు మీడియం కాదు. ఇట్స్ అ బైలింగ్యువల్ కోర్సు. ఒక కాన్సెప్ట్ని తీసుకొని ఇంగ్లీష్లోను తెలుగులోను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, స్లోగా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, మ్యాప్స్ చూపించుకుంటూ, వాటిపైన ఇమేజెస్ చూపించుకుంటూ, పర్సనాలిటీస్ ఎవరైనా వస్తే ఆ పర్సనాలిటీస్ ఫొటోస్ని చూపించుకుంటూ స్లోగా బైలింగ్యువల్లో నేను డిస్కస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. మీరు వీడియోని పాస్ చేసి నీట్గా సింప్లిఫైడ్ నోట్స్ని రాసుకునే ప్రయత్నం చేయండి. సో వ్యాలిడిటీ 6 months పెడుతున్నాను. 6 months కోర్సు ఫీజు వచ్చేసి ఒరిజినల్గా 659 ఒరిజినల్ కోర్సు ప్రైస్. కానీ లాంచింగ్ ఆఫర్ క్రింద 429K కోర్సు మన స్టూడెంట్స్కి, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి నేను ఆఫర్ చేస్తున్నాను. సో ఇట్స్ ఎ బైలింగ్యువల్ కోర్స్. ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. సో ఇప్పుడైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ జూన్లో ఉంది. సెప్టెంబర్లో రిలీజ్ కాబోయే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కోసం అంటే కొత్త నోటిఫికేషన్ వస్తుంది అని అంటున్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ సెప్టెంబర్లో వస్తుంది అని అంటున్నారు. దానికి ఏపీ జాగ్రఫీ ప్రిలిమినరీ పర్స్పెక్టివ్లోను అండ్ జూన్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ రాబోతుంది భారీ పోస్టులతో అని అంటున్నారు సమాచారం. దానికి సంబంధించి ఏపీ జాగ్రఫీ అండ్ ఇతర ఎగ్జామినేషన్, ఆల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం ఈ ఏపీ జాగ్రఫీ క్లాసెస్, వీడియో కోర్సెస్ మీకు ఉపయోగపడతాయి. అండ్ this is me, Dr. Srihari Kakarla, senior geography faculty. I have been working with many prestigious institutions in Hyderabad. Chala mandiki telusu. I works for RC Reddy IAS, I works for Syed Shine India, I works for Krishna Pradeep 21st Century IAS Academy and different institutions. And it was powered by the classes. మీకు ఈ క్లాసెస్ అన్ని అందిస్తున్నది అరోరా IAS ద్వారా మీకు ఈ క్లాసెస్ అందిస్తున్నాయి. అండ్ మీరు దీనికి సంబంధించిన సమాచారం కోసం కాకర్లా అకాడమీ అనే యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. క్రింద చూపిస్తున్నాను చూడండి, 9346265766 ఈ నెంబర్కి ఫోన్ చేసి ఏపీ జాగ్రఫీ కోర్సు గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, మీకు ఏదైనా ఎక్స్ట్రా డిస్కౌంట్ అంటే ఐ నో పీపుల్, స్టూడెంట్స్ ఆర్ దే కేమ్ ఫ్రమ్ ద సేమ్ బ్యాక్గ్రౌండ్ లైక్ మీ, మిడిల్ క్లాస్ అండ్ పూర్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ కోసమనే 400 ఎక్కువ పెట్టకుండా 400, 450 అండ్ 659 పెట్టడం అంటే అది మాకు ఉన్నటువంటి కొన్ని ఆబ్లిగేషన్స్ వలన అలా పెట్టాల్సి వస్తుంది. కానీ వీలున్నంత మ్యాక్సిమం డిస్కౌంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇఫ్ యూ బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్టెస్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్యాస్టెస్, మైనారిటీస్, విమెన్ అండ్ ఓసీలో పూర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా అడగచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఉద్యోగం సాధించడం అన్నది మీ యొక్క లక్ష్యం. సో ఈ ఏపీ జాగ్రఫీ, న్యూలీ ఫార్మ్డ్ ఆంధ్రప్రదేశ్ యొక్క జాగ్రఫీ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. వీటిలో ఏ అంశాలను చూడబోతున్నాం, వాట్ ఆర్ ది వేరియస్ ఆస్పెక్ట్స్ వీఆర్ గోయింగ్ టు సీ హియర్ అన్న విషయాన్ని కనుక ఒక్కసారి చూసినట్లయితే ఇక్కడ ద టాపిక్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏ అంశాలు మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. సో ఏపీ జాగ్రఫీలో వాట్ ఆర్ ది వేరియస్ టాపిక్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ హియర్ అన్నది ఒకసారి నేను మీకు ఇక్కడ టాపిక్స్ రూపంలో పెట్టే ప్రయత్నం చేస్తాను. టాపిక్స్ రూపంలో ఇక్కడ నేను ఏ టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాను అన్న విషయాన్ని ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సో యూనిట్ 1
యూనిట్ 1 ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూనిట్ 1లో ఏం చూస్తామంటే యూనిట్ 1లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి చూస్తామంటే ఆంధ్ర రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్ చారిత్రక నేపథ్యం. అంటే ఆంధ్ర రాష్ట్రం అంటే ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్, ద ఐడియా ఆఫ్ ఆంధ్ర స్టేట్ 1903 నుండి అండ్ 2014 జూన్ 2 ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ డివిజన్ అయ్యేంత వరకు ఉన్నటువంటి ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని చూస్తాం. దీనిలో మళ్ళీ 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఆంధ్ర స్టేట్ అంటే 1903 నుండి 1953 అక్టోబర్ 1 వరకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి కైలాసనాథ్ వాంచు కమిటీ నేతృత్వంలో కమిటీ సిఫారసుల వలన ఏర్పడినటువంటి ఆంధ్ర స్టేట్ యొక్క హిస్టారికల్ ఆస్పెక్ట్ చూస్తాం. హిస్టారికల్ ఆస్పెక్ట్ అంటే గుర్తుంచుకోండి, నేను మళ్ళీ చరిత్రలోకి వెళ్ళను. ఆంధ్ర మహాసభలు, రాయలసీమ మహాసభలు, శ్రీబాగ్ వడంబడిక, శ్రీబాగ్ ప్యాక్ట్, ఇవన్నీ నేనేం డిస్కస్ చేయను. కానీ క్రొనలాజికల్గా ఏ ఆస్పెక్ట్స్ని మీరు పట్టుకోవడం వలన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవడానికి వీలుంటుందో అటువంటి ఆస్పెక్ట్స్ని డిస్కస్ చేస్తాను. వన్స్ 1953 అక్టోబర్ 1 అయిపోయిన తర్వాత 1956 నవంబర్ 1 వరకు 1956 నవంబర్ 1 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, హైదరాబాద్ క్యాపిటల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది కదా, ఈ ఆస్పెక్ట్స్ వరకు డిస్కస్ చేస్తాం. ఇది ఫస్ట్ యూనిట్లో సెకండ్ పార్ట్, ఆంధ్ర స్టేట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఆంధ్రప్రదేశ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఆ తర్వాత థర్డ్ పార్ట్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో థర్డ్ పార్ట్ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ సంబంధించి. ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ అంటే వాట్ ఆర్ ది వేరియస్ ఆస్పెక్ట్స్ విత్ రెస్పెక్ట్ టు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. సో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఉద్యమం రావడం, ఆ తర్వాత సమైక్యాంధ్ర చిదంబరం గారి ప్రకటన అంటే రాష్ట్ర విభజన జరుగుతుందని ప్రకటన చేయడం, ఆ తర్వాత జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేయడం, కమిటీ రికమెండేషన్స్ ఏంటి, ఆ తర్వాత బిల్లు ఎప్పుడు మన స్టేట్ అసెంబ్లీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వచ్చింది, ఆ తర్వాత ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్ని చూసి జూన్ 2 2014 వరకు వెళ్తాం. ఇదంతా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. దీంట్లో కూడా ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో స్టేట్ ఫార్మేషన్, స్టేట్ బైఫర్కేషన్, ఆంధ్ర స్టేట్, ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్. సో ఇదంతా ఆంధ్రప్రదేశ్ గురించి, బైఫర్కేషన్ గురించి చూస్తాం. దీనిలో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో ఫోర్త్ పార్ట్ ఇది చూస్తాం. ఏంటంటే అది డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్, జిల్లాల పునర్విభజన. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన అంటే ఆంధ్ర స్టేట్ ఏర్పడేటప్పటికి ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఏర్పడ్డాయి, ఈవెన్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తాం. అంటే 1953 ఆంధ్ర స్టేట్ ఏర్పడే వరకు జిల్లాలు ఎలా కలిశాయి, కడప ఈ దత్తమండలాలు ఎప్పుడు డివైడ్ అయ్యాయి, అనంతపురం ఎప్పుడు ఫామ్ అయింది, కడప ఎప్పుడు ఫామ్ అయింది, నెల్లూరు ఎప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీ కిందకి వచ్చింది, సర్కార్లు ఎప్పుడు వచ్చాయి, ఆ తర్వాత కృష్ణా జిల్లా ఎప్పుడు ఏర్పడింది, మొత్తం హిస్టారికల్గా డిస్ట్రిక్ట్స్ అప్ టు 1953 హౌ ద డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్ర స్టేట్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్. ఆంధ్ర రాష్ట్రంలో జిల్లాల ఏర్పాటు క్రమాన్ని హిస్టారికల్ క్రొనలాజికల్ ఆర్డర్లో చూస్తాం. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో జిల్లాల ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లా ఉన్నప్పుడు విజయనగరం ఏర్పాటైంది, శ్రీకాకుళం మనకు విజయనగరం ఏర్పాటైంది, అండ్ తెలంగాణ రీజియన్లో రంగారెడ్డి జిల్లా ఏర్పాటైంది. సో అలా జిల్లాల పునర్విభజన గురించి మనం అది చూస్తాం. సో డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ అప్ టు 1953 అక్టోబర్ 1, డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ అప్ టు 2014 జూన్ 2, అండ్ డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ ఆఫ్టర్ 2014 జూన్ 2. అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత హైదరాబాద్ కామన్ క్యాపిటల్గా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాల ఏర్పాటు. అంటే మనకు ఇటీవల వచ్చినటువంటి 26 జిల్లాల గురించి సమాచారం. ఏ జిల్లా ఎప్పుడు డివైడ్ అయింది, ఏ జిల్లా డివైడ్ అయితే ఏ జిల్లా వచ్చింది, రాయలసీమకు కోస్ట్ వచ్చింది, అంటే తిరుపతి అనే జిల్లాకు మనకు కోస్టల్ లైన్ వచ్చింది అనమాట, తీరరేఖ వచ్చింది. సో ఈ డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్, దీంట్లో కోనసీమ జిల్లా, తర్వాత మళ్ళీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మార్చడం, ఈ డిస్ప్యూట్స్ ఇవన్నీ దానికి సంబంధించినటువంటి పొలిటికల్ ఆస్పెక్ట్, ఏ చట్టం కింద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జిల్లాలు ఏర్పాటు చేసుకోగలిగింది, ఈ విషయాలన్నీ చూస్తాం. అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ అని పిలువబడే ఈ చాప్టర్లో, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ అని పిలువబడే ఈ చాప్టర్లో ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్,
ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్, బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ విషయంలో డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ అప్ టు 1953, డిస్ట్రిక్ట్స్ జిల్లాల పునర్విభజన 1953 నుండి 2014 వరకు, అండ్ 2014 తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్, రెసిడ్యువల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాల పునర్విభజన, ఈ అంశాలన్నీ చూస్తాం. దిస్ ఈజ్ వాట్ వీ కాల్డ్ యాజ్ యూనిట్ నెంబర్ 1, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. అండ్ నెంబర్ టూ విషయానికి వస్తే ఈ నెంబర్ 2లో మనం ఏం చూస్తామంటే సెకండ్ యూనిట్లో లొకేషన్ అండ్ ఫిజికల్ సెట్టింగ్స్ చూస్తాం. సెకండ్ యూనిట్ లొకేషన్ అండ్ ఫిజికల్ సెట్టింగ్, ఉనికి మరియు క్షేత్రీయ అమరిక అని పిలుస్తాం. ఉనికి మరియు క్షేత్రీయ అమరిక అంటే ఎగ్జాక్ట్గా ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది, లాటిట్యూడినల్ లాంగిట్యూడినల్ ఎక్స్టెంట్ ఏంటి, జియోగ్రాఫికల్ ఏరియా ఎంత, ఏ జిల్లాలు, విచ్ ఇస్ ద లార్జెస్ట్ డిస్ట్రిక్ట్, విచ్ ఇస్ ద స్మాలెస్ట్ వన్, అండ్ పాపులేషన్ వైజ్గా, జియోగ్రాఫికల్ ఏరియా వైజ్గా, అండ్ బార్డర్స్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే బార్డర్స్ అనమాట. సో ఏ జిల్లా దేంతో సరిహద్దును కలిగి ఉంది, ఆంధ్రప్రదేశ్కి ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దులు కలిగి ఉంది, తీరరేఖ ఎంత ఉంది, ఇలాంటి బేసిక్ అడ్మినిస్ట్రేటివ్, పొలిటికో అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ అంటే రాజకీయ అండ్ పరిపాలనా పరమైనటువంటి ఫ్యాక్ట్స్ గురించి ఇక్కడ మనం సెకండ్ యూనిట్లో చూస్తాం. అలా చూసిన తర్వాత ఈ యూనిట్లోనే స్టేట్ యొక్క అఫీషియల్ సింబల్స్, స్టేట్ యొక్క అఫీషియల్ ఎంబ్లమ్స్, సింబల్స్ అన్న విషయం మనం సెకండ్ యూనిట్లో చూస్తాం. దెన్ కమింగ్ టు ది థర్డ్ యూనిట్లో మనం ఈ అంశాలు చూడబోతున్నాం. థర్డ్ యూనిట్ వాట్ వీ కాల్ యాజ్ ది ఫిజియోగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క నైసర్గిక స్వరూపం. ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం అంటే ఏంటంటే వాట్ ఆర్ ది వేరియస్ ఫిజియోగ్రాఫికల్ డివిజన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రకాలైనటువంటి భౌగోళిక విభజనలు మనం చూడొచ్చు, ఎక్కడ కొండలు ఉన్నాయి, ఎక్కడ గుట్టలు ఉన్నాయి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్, జియోలాజికల్ స్ట్రక్చర్, కడప రాక్స్, కర్నూలు రాక్స్, ఇలా రకరకాలైనటువంటి జియోలాజికల్ స్ట్రక్చర్, జియోమార్ఫలాజికల్ ఫీచర్స్ గురించి మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. చిన్న చాప్టరే కానీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకానమీ గురించి మీరు చదవాలి అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ వాళ్ళకైతే రేపు మెయిన్స్లో జరగబోయే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఆంధ్రప్రదేశ్ జియోలాజికల్ స్ట్రక్చర్, ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకనామికల్ ఇంపార్టెన్స్ చదువుకోవాలంటే ఇక్కడ మనకు బేస్ పడుతుంది. అండ్ గ్రూప్ 2 వాళ్ళకు కూడా ఇంపార్టెంట్. గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో కూడా కడప రాక్స్ అండ్ కర్నూలు రాక్స్ ఇలాంటి ఆ లెవెల్ వరకు కూడా అంటే చాలా డీపర్ లెవెల్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి ఈ యూనిట్ మీకు అక్కడ బాగా హెల్ప్ అవుతుంది. కమింగ్ టు ది ఫోర్త్ యూనిట్ పరంగా తీసుకుంటే ఫోర్త్ యూనిట్ మనకు ద క్లైమేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్న విషయాన్ని చూస్తాం. క్లైమేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ యొక్క శీతోష్ణ స్థితి, ఆంధ్రప్రదేశ్ ఎటువంటి రకమైనటువంటి శీతోష్ణ స్థితిని కలిగి ఉంది, ఆంధ్రప్రదేశ్ ఈజ్ హ్యావింగ్ బోత్ కోస్టల్ క్లైమేట్, తీర ప్రాంతం ఉంది కాబట్టి తీర ప్రాంత శీతోష్ణ స్థితి ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది. తీర ప్రాంత శీతోష్ణ స్థితితో పాటు మనకు ఖండాంతర శీతోష్ణ స్థితి, కాంటినెంటల్ క్లైమేట్ లక్షణాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ మాన్సూన్స్ ఎప్పుడు వస్తాయి, వర్షాలు ఎప్పుడు పడతాయి, అండ్ వరద విపత్తులు, తర్వాత సునామీ విపత్తులు, ఈ వల్నరబిలిటీ, ఆ దుర్బలత్వం కూడా, విపత్తుల పరమైనటువంటి దుర్బలత్వం కూడా చూస్తాం. ఐఎమ్ నాట్ డిస్కసింగ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హియర్. డిజాస్టర్ మేనేజ్మెంట్కి సపరేట్ కోర్స్ పెడతాను. ప్రస్తుతానికైతే ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క డిజాస్టర్ ప్రొఫైల్ ఇక్కడ మనకు కొంచెం అర్థమయ్యే అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ ద ఫోర్త్ యూనిట్. అండ్ ఫిఫ్త్ యూనిట్ విషయానికి వస్తే ఫిఫ్త్ యూనిట్లో ఆంధ్రప్రదేశ్ యొక్క రివర్ సిస్టమ్ని చూస్తాం. రివర్ సిస్టమ్, ఆంధ్రప్రదేశ్ డ్రైనేజ్ సిస్టమ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఆంధ్రప్రదేశ్ యొక్క నదీ వ్యవస్థ. సో ఈ ఆంధ్రప్రదేశ్ నదీ వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్లో వాట్ ఆర్ ది మేజర్ రివర్స్ దట్ ఆర్ ఫ్లోయింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అండ్ ఈ రివర్ బ్యాంక్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ సిటీస్, ఏ జిల్లాలో ఎక్కడ ఎంటర్ అవుతుంది, ఎన్ని కిలోమీటర్స్ ప్రవహిస్తూ ఉంటుంది, ఆ తర్వాత ఎక్కడ అది బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతూ ఉన్నాయి, అండ్ వాట్ ఆర్ ద వేరియస్ అదర్ ట్రైబ్యూటరీస్, ఈ ప్రధాన నదులకు ఉన్నటువంటి ఉపనదులు ఏంటి, ఈ అంశాలని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. అండ్ సిక్స్త్ యూనిట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఆన్ వేరియస్ రివర్స్. ఆంధ్రప్రదేశ్లో మనకు నదులపైన నిర్మించినటువంటి ప్రధానమైనటువంటి ప్రాజెక్టుల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు అంటే ఇమీడియట్గా మన మైండ్లోకి వచ్చేస్తుంది కదా పోలవరం ప్రాజెక్ట్. సో పోలవరం ప్రాజెక్టు నుండి స్టార్ట్ చేసుకొని దానికి ఉన్నటువంటి పొలిటికల్ కాంట్రవర్సీస్ కూడా ఏమున్నాయని చూద్దాం. సో ఎప్పటి నుండి ఇంకా ఎందుకు అంత లేట్ అయిపోతుంది, వాట్ ఈస్ ద పోలవరం ప్రాజెక్ట్ ఫ్యూచర్, అండ్ వై పోలవరం ప్రాజెక్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ది లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. పోలవరం ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్ జీవనాడి అని పిలుస్తూ ఉంటాం. ఆంధ్రప్రదేశ్ యాక్ట్లో కూడా దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. మరి అంత జాతీయ ప్రాజెక్టు ఎందుకు వేగం పుంజుకోలేకపోతుంది, వై ఇట్ ఈస్ స్టిల్ అండర్ సో మెనీ పొలిటికల్ కాంట్రవర్సీస్. సో ఆస్పెక్ట్స్ అన్ని చూస్తాం. సో పోలవరం ప్రాజెక్టు నుండి మొదలుపెట్టి మిగతా చిన్న ప్రాజెక్ట్స్, గాలేరు నగరి సుజల స్రవంతి, హంద్రీ నివాస్ సుజల స్రవంతి, రాజోలి బండా స్కీము, సో ఇలా అన్ని స్కీమ్స్, అన్ని ప్రాజెక్ట్స్ని కూడా మనం చూసుకుంటూ వెళ్తాం. సెవెంత్ యూనిట్గా మనం
ఫారెస్ట్ని చూస్తాం. ఫారెస్ట్స్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అడవులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో విస్తరించి ఉన్నటువంటి అడవులు ఏంటి, అడవుల రకం ఏంటి, ఎక్కడెక్కడ అడవులు ఉన్నాయి, అంటే వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అండ్ దట్ ఇంక్లూడ్స్ ట్రాపికల్ డ్రై డెసిడ్యుయస్ ఫారెస్ట్, ట్రాపికల్ మాయిస్ట్ డెసిడ్యుయస్ ఫారెస్ట్, థ్రాన్ ఫారెస్ట్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, మడ అడవులు, ఆకురాల్చు అడవులు, తేమతో కూడిన ఆకురాల్చు అడవులు, అనార్థ ఆకురాల్చు అడవులు, అండ్ పొద అడవులు, ముళ్ళ అడవులు, ఇలా రకరకాలైనటువంటి అడవుల గురించి డిస్కస్ చేస్తాం. ఈ అడవులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అడవులతో పాటు మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్, వాట్ ఆర్ ది వేరియస్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్, వాట్ ఆర్ వేరియస్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్న విషయాన్ని 7th యూనిట్లో చూస్తాం. అండ్ కమింగ్ టు ది 8th యూనిట్ వి విల్ సీ వాట్ ఈస్ ది వైల్డ్ లైఫ్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వన్య సంపద, వైల్డ్ లైఫ్, ఆంధ్రప్రదేశ్లో మనకు ఎలాంటి వన్యమృగాలు ఉన్నాయి, వాట్ ఆర్ ది వేరియస్ కన్జర్వేషన్ మెకానిజమ్స్ వీఆర్ టేకింగ్. సో ఎలాంటి రకమైనటువంటి ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు మనకు ఉన్నాయి, కన్జర్వేషన్ మెకానిజమ్స్ ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో ఎలాంటి మెకానిజమ్స్ ఉన్నాయంటే ఇన్సిట్యూ కన్జర్వేషన్స్ ఉన్నాయి, నేషనల్ పార్కులు ఉన్నాయి, జాతీయ పార్కులు ఉన్నాయి, జాతీయ పార్కులతో పాటు అభయారణ్యాలు ఉన్నాయి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి, బయోస్పియర్ రిజర్వ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా, ప్రపంచంలో ఎక్కడా దొరకనటువంటి, పుష్ప మూవీలో చెప్తారు చూడండి, ప్రపంచంలో ఎక్కడా దొరకని బంగారు మన శేషాచలం అడవుల్లో దొరకతా ఉన్నది అని. సో అలా టీరోకార్పస్ సెంటిలైనస్, రెడ్ శాండర్స్, అండ్ ప్రపంచంలో ఎక్కడ దొరకనటువంటి పక్షి రైనోప్టిలస్ బిట్రక్వేటస్, కలివికోడి మన ఆంధ్రప్రదేశ్లో దొరుకుతుంది. ఏషియాటిక్ ఎలిఫెంట్స్ దొరుకుతాయి. అండ్ ఇలాంటి విశిష్టమైనటువంటి వన్య సంపద, వాటిని కాపాడుకోవడానికి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కన్జర్వేషన్ మెకానిజమ్స్, ఇట్ కమ్స్ యాజ్ ది 8th యూనిట్. అండ్ 9th యూనిట్ మనం అగ్రికల్చర్ని గురించి చూద్దాం. What is the agriculture what is the agriculture and allied sector in Andhra Pradesh, and what is the importance of agriculture and allied sector? ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం మరియు అనుబంధ రంగాల గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ ZBNF అని ఒకటి ఉంది. ZBNF అంటే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అని అంటాం. ఈ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ లేటెస్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ వెరీ అగ్రెసివ్లీ టేకింగ్ దిస్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ టు ది నెక్స్ట్ లెవెల్. అంటే ఆంధ్రప్రదేశ్లో పర్యావరణ మిత్రుత్వ వ్యవసాయ పద్ధతిని ప్రోత్సహిస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆ అంశాలను మనం డిస్కస్ చేస్తాం. అగ్రికల్చర్తో పాటు ఇతర పశు పోషణ, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం, గొర్రెల పెంపకం, పందుల పెంపకం, రొయ్యల చెరువులు, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. దేర్ కమ్స్ ది అగ్రికల్చర్. అండ్ దెన్ 10th వన్, మినరల్స్ అండ్ ఇండస్ట్రీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఖనిజాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశిష్టమైన గ్రానైట్ వెరైటీస్, ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి చీమకుర్తి బ్లాక్ గెలాక్సీ ఆంధ్రప్రదేశ్లోనే దొరుకుతుంది. ప్రపంచంలో చాలా ఫేమస్ అది బ్లాక్ గెలాక్సీ గ్రానైట్. సో వీటితో పాటు పిస్తా గ్రీన్, చాక్లెట్ బ్రౌన్, చిల్లీ రెడ్, ఓషన్ బ్లూ అండ్ పర్ల్ వైట్, ఇలా రకరకాలైనటువంటి గ్రానైట్ వెరైటీస్ ఆంధ్రప్రదేశ్లో దొరుకుతున్నాయి. ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి అన్న విషయాన్ని మనం ఇక్కడ ఖనిజాల్లో చూస్తాం. 11th యూనిట్ ఇండస్ట్రీస్, పరిశ్రమలు. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ రీసెంట్గా మనకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి సంబంధించినటువంటి వివాదం ఒకటి నడుస్తుంది. ప్రైవేటైజ్ చేస్తామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీని మీద ఏం యాక్షన్ తీసుకోవట్లేదని పొలిటికల్ ఎలిగేషన్స్, అండ్ వేరే స్టేట్ నుండి కూడా దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నాయి. అండ్ రకరకాలైనటువంటి కాంప్లికేషన్స్, కాంట్రవర్సీస్ ఉన్నాయి కదా. సో ఇండస్ట్రీస్ గురించి చూద్దాం. అండ్ 12th చాప్టర్ ఇండస్ట్రీస్ అయిపోయిన తర్వాత 12th చాప్టర్గా మనకు ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్, రవాణా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి జాతీయ రహదారులు, నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, అండ్ వీఆర్ హ్యావింగ్ ఆంధ్రప్రదేశ్ సివిల్ ఏవియేషన్ పాలసీ ఉంది. సో మనకు ప్రతి జిల్లాకు కూడా ఎయిర్పోర్ట్ తీసుకొచ్చే ప్రయత్నం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేస్తోంది. వీటితో పాటు ఒక ప్రధాన ఓడరేవు ఉంది విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని బేస్ చేసుకుని ఇంకొక ప్రధాన ఓడరేవుని ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత చూపించాల్సి ఉంటుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రెస్ ఏంటి? కొత్త షిప్ పోర్ట్ని ఎస్టాబ్లిష్ చేయడంలో, అండ్ వీటితో పాటు డిఫరెంట్ రైల్వే ప్రాజెక్ట్స్ మనకు ఉన్నటువంటి, ఈ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ టు తిరుపతి, సికింద్రాబాద్ టు విశాఖపట్నం, అండ్ విశాఖపట్నం న్యూ రైల్వే జోన్ కూడా క్రియేట్ చేశారు. బాగా న్యూస్లో ఉన్నటువంటి ఆస్పెక్ట్ ట్రాన్స్పోర్టేషన్ గురించి డిస్కస్ చేస్తాం. 13th యూనిట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాపులేషన్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనాభా.
ఆంధ్రప్రదేశ్ జనాభా అంటే కేవలం సెన్సస్ పరమైనటువంటి జనాభానే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి గిరిజన తెగలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి జాతుల ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భాష, తెలుగు సాహిత్యం యొక్క ప్రాముఖ్యత అండ్ ఇది మనం పాపులేషన్లో చదువుకుంటాం. అండ్ 14th యూనిట్ మిస్సెలేనియస్ యూనిట్ అని అంటూ ఉంటాను నేను ఇప్పుడు. మిస్సెలేనియస్ యూనిట్ అంటే రిమైనింగ్ ఆస్పెక్ట్స్ అనమాట. ఈ మిస్సెలేనియస్ యూనిట్లో మనం ఏం చూస్తామంటే, మిస్సెలేనియస్ యూనిట్లో ద కామన్ థింగ్స్ వీ జనరల్లీ గో హియర్ ఆర్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్, ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేసెస్. సో ఇలాంటి రిమైనింగ్ ఆస్పెక్ట్స్ ఏవైతే మనకి ఇంపార్టెంట్సో అలాంటి రిమైనింగ్ ఆస్పెక్ట్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. దట్ ఈస్ వాట్ ది ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. పాస్ చేసి మళ్ళీ ఒకసారి సిలబస్ని ఒకసారి మళ్ళీ వినండి, ఎందుకంటే సిలబస్ని వినడంతోనే మనకు చాలా అవగాహన వస్తుంది. సో సిలబస్ వినడం ద్వారా చాలా అవగాహన మనకు, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ అవర్ డెస్టినేషన్, సో ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేయబోతున్నాం, మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అన్న విషయము మనకు సిలబస్ ద్వారానే తెలుస్తుంది. ఆల్ రైట్, సో దిస్ ఈజ్ వాట్ ది ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ సిలబస్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ హియర్. ఇతర డౌట్స్ కోసం అండ్ ఏవైనా స్పెషల్ ఇఫ్ యు ఆర్ రియల్లీ కుడ్ నాట్ అఫోర్డ్, ఎందుకంటే నేను మీకు చాలా శ్రమ తీసుకొని చాలా కంటెంట్ని లేటెస్ట్ ఆంధ్రప్రదేశ్ యొక్క లేటెస్ట్ ఎకనామిక్ సర్వేని అండ్ లేటెస్ట్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ని బేస్ చేసుకొని చాలా క్రోడీకరించి ఏపీ యాక్ట్ని కూడా ఇందులో తీసుకొని అండ్ ఏపీ యాక్ట్లో ఉన్నటువంటి కాంట్రవర్షియల్ సెక్షన్స్ కూడా ఇందులో డిస్కస్ చేస్తాను. అంటే చాలా హార్డ్ వర్క్ చేసి మీకు నేను ఈ స్లైడ్స్ రూపంలో ఇన్ఫర్మేషన్ పెడుతూ ఉన్నాను. కాబట్టి ఇఫ్ యూ రియల్లీ కుడ్ నాట్ అఫోర్డ్ యూ కెన్ ప్లీజ్ కాల్ ఆన్ దిస్ నంబర్ 9346265766. సో ఇప్పుడే కాకర్ల అకాడమీ అనే యాప్ని ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇనిషియల్ ఆఫర్ ప్రైస్గా కోర్స్ వాల్యూని 429 రూపీస్ పెడుతున్నాను. 429 రూపీస్. ఒరిజినల్ ప్రైస్ 659 రూపీస్. 659 రూపీస్. ఇది 6 months వ్యాలిడిటీ ఉంటుంది. 6 months వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ వ్యూస్. మీరు ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు, పాస్ చేసి చూసుకోవచ్చు, వెనక్కి వెళ్ళి మళ్ళీ చూసుకోవచ్చు. మధ్యలో బోర్ కొట్టింది అనుకోండి, వేరే యూనిట్ ఏదైనా చూసి మళ్ళీ ఇక్కడ చూసుకోవచ్చు, నీట్గా నోట్స్ రాసుకోవచ్చు. సో ఇనిషియల్ ఆఫర్గా 429 రూపీస్ పెడుతున్నాను, బట్ దీన్ని ఇంక్రీజ్ చేస్తాను. ఫ్యూచర్లో ప్రైస్ని మళ్ళీ హైక్ చేస్తాను. హైక్ చేయడం అన్నది నా ఒక్కడి ఉద్దేశమే కాదు, నేను ఒక్కడనే దీంట్లో ఏం లేదు. దీనికి యాప్ మెయింటెనెన్స్ ఆల్ ఐ హ్యావ్ బీన్ కండక్టింగ్ ఫర్ జస్ట్ 429. ఐ హ్యావ్ బీన్ గివింగ్ యూ ఆల్ ది డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ పర్సనాలిటీస్, ఫేసెస్ అండ్ ఫిగర్స్. అండ్ మీరు ఒకసారి చూడొచ్చు, కావాలంటే ఇక్కడ పర్సనాలిటీస్ విషయం గురించి వస్తే మీకు అక్కడ వీటికి సంబంధించినటువంటి గొప్ప వ్యక్తులు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి గొప్ప వ్యక్తులు, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ మ్యాప్స్, బార్డర్స్, ఇవన్నీ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాను. దట్స్ వై ఇఫ్ యూ రియల్లీ కుడ్ నాట్ అఫోర్డ్ యూ కెన్ ప్లీజ్ కాల్ ఆన్ దిస్ నెంబర్ ఫర్ ఎక్స్ట్రా డిస్కౌంట్. ఆల్రైట్, ఇప్పుడే కాకర్ల అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది బైలింగ్వల్ కోర్స్. దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, Group 2 examination and all other state examinations which is going to be conducted by the government of Andhra Pradesh and various agencies under the government of Andhra Pradesh, such as Andhra Pradesh Police Recruitment Board కానివ్వండి, ఆ తర్వాత సచివాలయం వ్యవస్థ సంబంధించిన ఎగ్జామ్స్ అన్నింటికి కూడా ఈ కోర్స్ అన్నది ఉపయోగపడుతుంది. కాకర్ల అకాడమీ యాప్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏపీ జియోగ్రఫీ ఫర్ ఆల్ ఎగ్జామ్స్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఏపీ జియోగ్రఫీ ఫర్ ఆల్ ఎగ్జామ్స్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఏపీ జియోగ్రఫీ బైలింగ్వల్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్లో మీకు యూనిట్ వైజ్ ఫోల్డర్ ఉంటుంది. యూనిట్ 1 అని చెప్పి టైటిల్ ఉంటుంది, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. యూనిట్ 2 లొకేషన్ అండ్ ఫిజికల్ సెట్స్, అలా యూనిట్ వైజ్గా కోర్సు ఉంటుంది. సో ఈ రోజు నుంచి నేను క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి యాప్లో మీకు సిలబస్ వీడియో ఒకటే ఉంటుంది. అండ్ ఎవ్రీ డే వితిన్ every 24 hours ఒక యూనిట్ ఇందులో ఇంక్లూడ్ అవుతుంది. అంటే టోటల్గా మనం 13 యూనిట్స్ అంటే 13 రోజులు, అంటే 2 weeksలో మీకు కోర్స్ అంతా ఫుల్ ఫ్లెడ్జెడ్గా వస్తుంది. ఇనీషియల్గా పర్చేస్ చేసిన వాళ్ళకి ఈ ఆఫర్, వన్స్ కోర్స్ అంతా ఫుల్ఫిల్ అయిన తర్వాత ఇట్ విల్ బి రైజ్ టు 659. ఆల్ రైట్, సో we will meet up in the app. మళ్ళీ యాప్లో మనం కలుద్దాం. I wish you very all the best for all your future competitive examinations. Thank you. This is Dr. Srihari Kakarla signing off.